Hi guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. Ee roju 29th December and it's Sunday. మార్నింగ్ 7:44 అయింది టైమ్. సో నేను లేచి ఆల్మోస్ట్ ఒక 15 minutes అయింది. ఇంకా బెడ్ మీదే ఉన్నాను, ఫ్రెష్ అప్ అవ్వలేదు, బెడ్ ఇంకా సర్దలేదు, ఎక్కడ పడితే అక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. ఇదంతా కాసేపటి తర్వాత సెట్ చేస్తాను. ఐ థింక్ నేను లాస్ట్ వ్లాగ్లో ఇదే లాస్ట్ వ్లాగ్ ఆఫ్ 2024 అని చెప్పినట్టున్నాను. బట్ నో, ఐ హ్యావ్ వన్ మోర్ బోనస్ వీడియో విచ్ ఇస్ దిస్ వన్. ఇది అన్ని వ్లాగ్స్ కంటే కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మిడ్ నైట్ థాట్స్ వస్తాయి కదా. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్ మిడ్ నైట్ థాట్స్ ఇన్ దిస్ వ్లాగ్ విత్ యూ త్రూ వాయిస్ ఓవర్ అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే 2024 నాకు ఎలా ఉండింది, నేను అనుకున్నవేంటి, అయినవేంటి, అసలు అన్నీ అయ్యాయా లేదా అని చెప్పేసి ఒక రియాలిటీ చెక్ వీడియో లాగా ఉంటుంది అనుకుంటా. నాకే ఉంటుంది అనుకుంటా ఇది. బికాస్ విజన్ బోర్డ్స్ ఆర్ ఆల్ ఓవర్ ది ప్లేస్ గైజ్. విజన్ బోర్డ్స్ అంటే నేను ఆల్మోస్ట్ ఒక 3 years నుండి చేస్తున్నట్టున్నా. బట్ 2025లో పీపుల్ టుక్ విజన్ బోర్డ్స్ వెరీ వెరీ సీరియస్లీ. నేను దాని గురించి మరీ అంత ఎక్కువేం మాట్లాడను. బట్ నేను ఒక రీక్యాప్ వ్లాగ్ లాగా పెడదాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఈ వ్లాగ్ ఎంతమందికి నచ్చుతుంది ఏంటి అని చెప్పేసి. ఇట్స్ గోయింగ్ టు బీ జనరల్ వ్లాగ్, ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ స్టైల్లోనే ఉంటుంది అనమాట. బట్ ఐ జస్ట్ వాంట్ టు రీవైండ్ దిస్ ఇయర్ అండ్ టెల్ నేను అనుకున్న వాటిలో ఏం జరిగాయి, ఏం జరగలేదు, ఎవ్రీథింగ్. సో నేను వీలైనన్ని చెప్దాం అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ స్టిల్ 7:45 కాబట్టి ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టుడే. సండే రోజు ఇంత తొందరగా లేచినాను, దట్ టు ఐ హ్యావ్ కోల్డ్ గైస్. కోల్డ్ ఉంది, కొంచెం కాఫ్ కూడా స్టార్ట్ అయింది. న్యూ ఇయర్ అప్పుడే ఇవన్నీ రావాలి కదా. ఆల్రెడీ నేను ట్రిప్ నుండి వచ్చిన తర్వాత 20 days కోల్డ్తో సఫర్ అయ్యాను. 20 days వైరల్ ఫీవర్ ఉండింది. బట్ ఇప్పుడు వదిలేచ్చు కదా న్యూ ఇయర్ టైంలో అని చెప్పేసి వదలదు. జూలీకేమో అక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకేమో ఇక్కడ గొంతు కోల్డ్ ప్లస్ దాంతోపాటు ఇక్కడ ఒక పింపుల్ వచ్చింది గైస్. ఇన్ని రోజులు టచ్ వుడ్ బాగుండింది తెలుసా. బట్ ఇప్పుడే రావాలి, న్యూ ఇయర్ టైంలోనే అన్నీ రావాలి. ఎందుకంటే మనం మంచిగా ఏదైనా డ్రెస్లు వేసుకొని ఫోటోలు తీసుకోవడం వద్దు, ఎక్కడైనా క్లోజ్అప్ షాట్స్ ఉంటే అది అట్లనే కనపడాలి కదా. సో అన్ఇన్వైటెడ్ గెస్ట్. Okay guys, let's get this vlog started. మార్నింగ్ కొంచెం అర్లీగా లేస్తే ఉండే పర్క్స్ ఇవి. ప్రశాంతంగా డే స్టార్ట్ చేయొచ్చు. నేను మార్నింగ్ జీరా వాటర్ విత్ లెమన్తో స్టార్ట్ చేసా. ఇన్ జనరల్గా నాకు ఎప్పుడైనా కొంచెం ఇండైజెషన్ ఉన్నా లేదంటే కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపించినా కూడా ఐ విల్ ప్రిపేర్ దిస్. సో ఇఫ్ ఇన్ కేస్ కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళు కొంచెం లెమన్ అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. ఓన్లీ జీరా వాటర్ అయితే ఇండైజెషన్ ఏమన్నా ఉన్నా కూడా నీట్గా క్లియర్ అయిపోతుంది. సో బేసిక్గా ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ మై 2024. సో నా 2024 ఎలా వెళ్ళింది ఏంటి అని చెప్పేసి. యూజువల్గా ఇయర్లీ రీక్యాప్ నేను ఎప్పుడు ఇవ్వలేదు ఇంతవరకు. ఐ జస్ట్ వాంట్ టు ట్రై, ఎందుకంటే ఇవన్నీ నా మిడ్ నైట్ థాట్స్ అనమాట. ఇంతవరకు ఎప్పుడు ఇట్లా 2024 రీక్యాప్ ఇవ్వలేదు కదా. నాకు కూడా కొంచెం ఎట్లుంది నా ఇయర్ చూసుకున్నట్టు ఉంటుంది అనిపించింది. సో బేసిక్గా మీ అందరికీ తెలుసు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూనే ఉంటారు అండ్ యూట్యూబ్లో కూడా చాలా వైరల్ అయిందనమాట విజన్ బోర్డ్ అనేది. ఈ ఇయర్ ఎస్పెషలీ ప్రిపేర్ యువర్ 2025 విజన్ బోర్డ్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ నన్ను కూడా నేను ఆల్మోస్ట్ 3 years నుండి విజన్ బోర్డ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏ ఇయర్ కూడా నాకు అన్ని క్వశ్చన్స్ రాలేదన్నమాట, అన్ని కామెంట్స్ రాలేదు రిగార్డింగ్ విజన్ బోర్డ్ ఎలా ప్రిపేర్ చేయాలి చూపించండి, లేదంటే విజన్ బోర్డ్ ఇంపార్టెన్స్ ఏంటి అని కొంతమంది అనమాట. సో బేసిక్గా విజన్ బోర్డ్ అంటే మనము ఏమేం గోల్స్ అనుకుంటున్నామో వాటన్నిటిని జస్ట్ పిక్చరైజ్ చేసి ఒక ఫార్మాట్లో అరేంజ్ చేస్తాము. సో దట్ మనం చూసిన ప్రతిసారి మన గోల్స్ అనేటివి మనకు గుర్తొస్తూ ఉంటాయి. సో నేను పాస్ట్ 3 years నుండి చేస్తున్నాను. ఎప్పుడు ఇంత హైప్ చూడలేదు నేను, ఎప్పుడు ఇంత వైరల్ అయిండేది కూడా చూడలేదు. ఇప్పుడు ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసినా ప్రతి ఒక్కరు విజన్ బోర్డ్ గురించే మాట్లాడుతున్నారు అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రెడీ టు ప్రిపేర్ విజన్ బోర్డ్స్. సో ఐఎమ్ సో హ్యాపీ బికాస్ పీపుల్ ఆర్ ప్రయారిటైజింగ్ దర్ లైఫ్ అండ్ గోల్స్ గురించి సీరియస్ అవుతున్నారు. అంటే విజన్ బోర్డ్ ప్రిపేర్ చేస్తేనే గోల్స్ గురించి సీరియస్ అయినట్టు కాదు, కొంతమంది జస్ట్ మైండ్లోనే ఫిక్స్ అయిపోతారు. దట్ ఈస్ ఆల్సో రియలీ గ్రేట్. కానీ కొంచెం ఇంకా క్లారిటీగా పెట్టుకునే వాళ్ళు దే విల్ ప్రిపేర్ విజన్ బోర్డ్ అనమాట. సో దట్ మర్చిపోకుండా ఉంటారు. అండ్ ఐ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ మై 2024 రీక్యాప్. నేనేం ప్రిపేర్ చేసుకున్నాను, దాంట్లో ఏవి అయ్యాయి, ఏవి సక్సెస్ఫుల్గా కాలేదని చెప్పేసి ఐ విల్ టెల్ యూ గైస్.
30 minutes నుండి వాక్ చేస్తున్నా. 15లో పెట్టేసాను ఇంక్లైన్ ఒకేసారి, సో దట్ మంచిగా స్వెట్ వస్తుంది అని చెప్పేసి ఐ వాక్ అట్ వెరీ లెస్ స్పీడ్. 3లో పెట్టుకొని 15లో ఇంక్లైన్ పెట్టి వాక్ చేస్తూ ఉంటాను. ఎంతసేపు ఫీల్ అయితే అంతసేపు. నో టార్గెట్, నో నథింగ్, ఇన్ని కిలోమీటర్స్ అని. ఐ విష్ అంటే ఫ్రెష్ ఎయిర్ చాలా బాగుంది, బట్ ఈ సెటప్ ఏదైతే ఉందో థ్రెడ్మిల్ అవ్వచ్చు, వెయిట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కింద హాల్లో ఉండింది అనమాట. బికాస్ హాల్ చాలా పెద్దది, నా రూమ్ పక్కన ఉండేది. సో అక్కడే నేను వర్కౌట్స్ అంతా చేసేసేదాన్ని. బట్ నౌ ఇట్ ఈస్ అవుట్డోర్. 2 perks. ఒకటి వచ్చేసి మంచిగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, సన్లైట్ వస్తుంది, చాలా బాగుంటుంది. సెకండ్, ఇంకొకటి మైనస్ ఏంటి అంటే యూ హ్యావ్ సో మెనీ పీపుల్. చుట్టూ ఇల్లులు కదా, సో పీపుల్ కమ్ సీ గో, సో అట్లుంటుంది అనమాట. ఐ డోంట్ మైండ్. ఎట్లయినా నేను నా జోన్లో నేను వాక్ చేస్తూ ఉంటాను. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో కూడా చూసుకోను. అండ్ ఇంకొక పర్క్ ఏంటంటే టెంపుల్ వ్యూ. మంచిగా అప్పుడప్పుడు మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి, గుళ్ళో గంటలు. సో ఇట్స్ ఎ వైబ్ హియర్. యాక్చువల్లీ మొన్న చెప్పింటి దీనికి కిందికి షిఫ్ట్ చేపి అని చెప్పేసి, బట్ నవ్ ఐఎమ్ థింకింగ్ కిందికి షిఫ్ట్ చేయించాలా, లేదంటే ఇక్కడే ఉండి ఇక్కడే జస్ట్ వాక్ చేస్తూ ఉండాలా అని చెప్పేసి. బికాస్ దీన్ని షిఫ్ట్ చేయాలంటే జస్ట్ అట్లా తీసుకెళ్తే కుదరదు. మొత్తం స్క్రూస్, బోల్ట్స్, స్మిట్స్ అన్నీ తీసి డిస్మాంటిల్ చేసి కిందికి తీసుకెళ్ళాలి. ఐ కాంట్ ఈవెన్ వాక్ బికాస్ హార్ట్ రేట్ ఎంత ఉంది, 153 ఉంది. బికాస్ ఇంక్లైన్లో వాక్ చేయడం ఇట్స్ రియలీ హార్డ్ ఫర్ మీ. ఓకే, లెట్స్ కంటిన్యూ. అండ్ దీని తర్వాత ఐ విల్ క్యాచ్. సో బేసిక్గా అన్నీ అనుకున్నట్టే జరగవు కదా, కొన్ని చాలా మిస్ అవుతూ ఉంటాయి. అండ్ అట్లా ఫెయిల్యూర్స్ అయిండే వాటి గురించి నేను పెద్దగా ఎక్కువ మాట్లాడలేదనమాట. ఎందుకంటే నేను అంత సీరియస్గా తీసుకోను. బికాజ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఎంత తొందరగా పాస్ అవుట్ అయిపోయిందో నెక్స్ట్ ఇయర్ కూడా అంతే తొందరగా పాస్ అవుతుంది. మనం ఫెయిల్ అయినా లేదంటే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన టైం డజంట్ స్టాప్ ఫర్ అస్. అండ్ చిన్న అచీవ్మెంట్స్కి మనమే కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. అండ్ మనం సక్సెస్ఫుల్గా కొన్ని వాటిని కంప్లీట్ చేయలేదు అంటే వీ హ్యావ్ టు మోటివేట్ అవర్ సెల్ఫ్ అండ్ మూవ్ ఆన్ అనేది నా కాన్సెప్ట్ అనమాట. సో 2025లో కూడా అదే ఎజెండాతో, అదే ఫోకస్తో ముందుకెళ్ళాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. హలో, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. అయిపోయింది కదా పూజ అంతా? పూజ అయిపోయింది, చికెన్ చేసేసిన. నేను కాఫీ తాగుదామని. కాఫీ తాగేటప్పుడు ఒక 1/2 an hour గ్యాప్ తీసుకుంటుంది గైజ్. పొద్దున్నే చేసింటాం కాబట్టి 1/2 an hour కూర్చునేస్తా. అవును, కాఫీ తాగేసి. చికెన్ అంతా రెడీ చేసేసినావు కదా? అయిపోయింది. సండే స్పెషల్ చికెన్ ఫ్రై అండ్ అదేంటి నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు. ఓకే, కాంబినేషన్ ఏం చేస్తాను ఆఫ్టర్నూన్? ఏమో నువ్వేం చెప్తే అది చేస్తామని. ఏం చేసుకుందాం? ముద్దనా లేకపోతే రైసా? ఏం చేసుకుందాం? చేయమంటే చేస్తా. మన ఇద్దరమే. అజిత్ ఇంకా రాలేదు గైస్. అజిత్ ఈరోజు వచ్చేస్తాడు మోస్ట్లీ. ఈరోజు వస్తున్నాడు కదా? ఓకే ఓకే. చికెన్ ఫ్రై చేసిన, ఇంకా పూరి చేయాలి ఇప్పుడు. నేను బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటా. ఆయన మీద అదే తాగుతుంది, ప్రోటీన్ షేక్. పూరి తిందు మామూలుగానే. ఎస్, పూరి నాకు నచ్చదు. మాకు పూరి ఇష్టం. ఓకే. సో ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ మై విజన్ బోర్డ్. నేను 2024 స్టార్టింగ్లో ప్రిపేర్ చేసుకుండేది. నేను పిక్చర్స్ యాడ్ చేస్తానమాట. మరీ పర్సనల్ ఉండేది కొంచెం బ్లర్ చేసి ఉంటాను, లేదంటే ఏదైనా యాడ్ చేసి ఉంటాను. ఓకేనా? సో బేసిక్గా మీరు చూసుకున్నట్టయితే నేను చాలా ఫొటోస్ స్టిక్ చేసుకున్నాను. వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు, లేదంటే ల్యాండ్ రిలేటెడ్, జ్యువెలరీ రిలేటెడ్ అవ్వచ్చు, లేదంటే సేవింగ్స్. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉండాలనుకున్నాను. అండ్ వెయిట్ లాస్ కూడా నేను చాలా అవుదాం అనుకున్నాను అనమాట. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో కొన్నే జరిగినాయి, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ జరగలేదు. అలా
అని చెప్పేసి నేను విజన్ బోర్డ్ ప్రిపేర్ చేయడం ఆపేస్తాను. నో, అలా కాదు. మనం ఏమనుకున్నామో దానికి కావాల్సిన డెడికేషన్ ఉండాలి అండ్ దాంతోపాటు డిసిప్లైన్ ఉండాలి. అండ్ నేనేం నమ్ముతానంటే కొంచెం లక్ కూడా ఫేవర్ చేయాలి అని నేను అనుకుంటాను అనమాట కొన్ని వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ వైజ్ ఐఎమ్ డూయింగ్ రియలీ నైస్ అండ్ నేను వర్క్ ఏదైతే అనుకున్నానో అదంతా నేను ప్రాపర్ టైంకి ఫినిష్ చేయగలిగాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉందాం అనుకున్నాను. మోస్ట్లీ నేను అంత యాక్టివ్గా లేకపోయినా బట్ 2023లో కంపేర్ చేస్తే 2024లో ఐఎమ్ లిటిల్ యాక్టివ్ అండ్ కొంచెం జ్యువెలరీ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. చాలా ఎక్కువ చేద్దాం అనుకున్నాను ఈ ఇయర్, బట్ చాలా తక్కువ చేశాను అనమాట. బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. సో ఏదైనా ల్యాండ్ ప్రాపర్టీ ఏదైనా పర్చేస్ చేద్దాం అనుకున్నాను. దట్ డింట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ అవర్ ట్రావెల్ ఆఫ్ కోర్స్, అది ఇది కొంచెం. అండ్ 700K ఫాలోవర్స్ అనుకున్నాను. వీఆర్ వెరీ క్లోజ్ టు 700K ఫాలోవర్స్. మేబీ నేను ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేస్తుంటే లేదంటే ఇంకొన్ని ఎక్కువ వీడియోస్ బ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటే అది అయ్యేదేమో. బట్ నేను అంత యాక్టివ్గా లేను. విజన్ బోర్డ్లో అనుకున్నవన్నీ అవ్వాలని లేదు అని ఇందుకే అన్నాను అనమాట. బట్ ఏదైతే అయ్యాయో నేను చెప్తాను వాటి గురించి. నేను నా మెంటల్ హెల్త్ అవ్వచ్చు, లేదంటే నా స్లీప్ స్కెడ్యూల్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను, దట్ హ్యాపెండ్. అండ్ సేవింగ్స్ విషయానికి వస్తే నేను సేవ్ చేద్దాం అనుకున్నాను, దట్ ఆల్సో హ్యాపెండ్. మరి నేను ఎక్స్పెక్ట్ చేసినంత సేవింగ్ కాకపోయినా సమ్ సేవింగ్ ఆల్సో ఇనఫ్. అండ్ హెల్దీ ఫుడ్ అంటారా, ఇంకా మీకు తెలుసు కదా ట్రావెల్ అది ఇది అని చెప్పేసి, అది పెద్దగా అవ్వలేదన్నమాట. ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ మై స్కిన్, లేజర్ చేయించుకుందాం అనుకున్నాను, అది అయింది. అండ్ స్విమ్మింగ్ మీద కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను, దట్ ఆల్సో ఐ డిడ్. అండ్ దర్శన్ నేను చాలా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము, అది కూడా అయిందనమాట. సో ఫ్యామిలీ టైం అవ్వచ్చు. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మా యూరోప్ వెకేషన్. సో యూరోప్ వెకేషన్ మీద నేను చాలా ఎక్కువ అంటే ఈ ఇయర్ ఎలాగైనా వెళ్ళాలి వెకేషన్కి అనుకొని స్టిక్ చేసినాను అండ్ అది కూడా అయ్యిందనమాట. అండ్ ఇంకొకటి మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను. మీరు చూడొచ్చు వ్లాగ్లో నేను మరీ మెడిటేషన్ అంత ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు, బట్ స్టార్ట్ చేసినట్టు అనిపించింది అనమాట. సో దీంట్లో నాకు అవ్వనివి ఏంటి అంటే మై వెయిట్ లాస్. నేను చాలా తగ్గుదాం అనుకున్నాను వెయిట్, కానీ దానికంటే ఒక 5-6 kgs ఇంకా పెరిగాను అనమాట. బట్ నేను అంత డిమోటివేట్ అవ్వలేదు బికాజ్ ఇంకా టైం ఉంది మనకు. సో ఫస్ట్ మెంటల్ హెల్త్ అండ్ డెడికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా కామెంట్ చూస్తూ ఉంటాయి కదా, మీరు చాలా డెడికేటెడ్గా ఉంటారు, లేదంటే చాలా పంక్చువల్గా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి. అండ్ నేను డిసిప్లైన్గా ఉంటాను, కానీ ఓన్లీ 50% ఆఫ్ ద టైమే ఉంటాను. మిగతా టైంలో నేను డిమోటివేట్ అవుతుంటాను. మీరే చూడొచ్చు కదా ఇప్పుడు విజువల్గా చాలా వాటిలో నేను అనుకున్న వాటిలో 50% అయ్యాయి, మిగతా 50% అవ్వలేదన్నమాట. సో బేసిక్గా విజన్ బోర్డ్ అంటే మనం జస్ట్ మన ఐడియాస్ ఏమున్నాయి, మన గోల్స్ ఏంటి అని క్లియర్ పిక్చర్ ఇస్తుంది. కానీ అవి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతాయి మన లైఫ్లో అంటే మనం డెడికేటెడ్గా చాలా డిసిప్లైన్తో వాటిని చెయ్యాలి అనుకొని చేసినప్పుడు మాత్రమే. అండ్ ఇంకొకటి బుక్ రీడింగ్. సో బుక్ రీడింగ్ నేను చాలా డెడికేటెడ్తో చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు. సో ఇది నా ఓవరాల్ 2024 రీక్యాప్ అనమాట. చాలా జరిగాయి అండ్ చాలా అవ్వలేదు కూడా దీంట్లో మీరు చూసుకున్నట్టయితే. ఎస్పెషలీ ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ అబౌట్ మై వెయిట్ లాస్ బికాజ్ నేను చాలా సీరియస్గా తీసుకుందాం అనుకున్నాను. సో నేను కొన్నిసార్లు సీరియస్గానే తీసుకున్నాను, నేను ఎక్కడో చూసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నాకు యాప్ వస్తుంది కదా, నేను ఎంత యాక్టివ్గా ఉన్నాను, వాచ్ చేసుకున్న ప్రతిసారి నేను వర్కౌట్ చేసినట్టే అనమాట. సో అక్కడే చూసుకోవచ్చు. ఒక మంత్ చేస్తే ఇంకొక 2 months వర్కౌట్ చేసి ఉంటాను, 2 months డైట్ ప్రాపర్గా తీసుకొని ఉండను. సో దట్ ఈస్ ఆల్ మై ఫాల్ట్ కూడా. నేనంత డిసిప్లైన్డ్గా నేనంత డెడికేటెడ్గా లేను కాబట్టి. బట్ ఇట్స్ ఓకే, వీ హ్యావ్ 2025. నేను 2025లో చేయలేకపోయినా కూడా ఇంకా డిసప్పాయింట్ అవ్వను. 2026 ఉంది, ఇట్స్ ఓకే. ఎందుకంటే ఇవన్నీ మన లైఫ్లో ఏంటంటే మన మెంటల్ పీస్, మన హ్యాపీనెస్ కంటే చాలా ఎక్కువగా. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్. ట్రావెల్ అవ్వచ్చు, నా సేవింగ్స్ అవ్వచ్చు, లేదంటే నా వర్క్ అవ్వచ్చు. అండ్ ఆల్మోస్ట్ 700Kకి 1 yearలో ఇట్స్ నాట్ సింపుల్. దట్ టు ఆర్గానిక్గా మన ఆడియన్స్ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకొని పాజిటివ్ ఆడియన్స్ని మనము గ్యాదర్ చేయడం అనేది, పాజిటివ్ ఆడియన్స్ మనల్ని సపోర్ట్ చేయడం అనేది, దట్స్ అ బిగ్ ఛాలెంజ్. అండ్ ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ అండ్ వెరీ లక్కీ ఫర్ యూ ఆల్.
2025లో నా గోల్స్ ఏంటి అని నేను చాలా క్లియర్గా ఉన్నాను ఈసారి. అండ్ ఇంకా నేను విజన్ బోర్డ్ కూడా ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే మీరు చూడొచ్చు నేను ఇక్కడున్న అనంతపూర్లో కాబట్టి. వన్స్ నేను బెంగళూరుకి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్ మైండెడ్తో అక్కడంతా సెట్ అయినాక చేస్తాను. లెట్ మీ నో ఇఫ్ యూ వాంట్ టు సీ ఫుల్ వ్లాగ్లో పోస్ట్ చేయాలా, షార్ట్స్లో పోస్ట్ చేయాలా అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో ఇంకొకటి నేను ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటా ఉండేది ఏంటంటే, సో బేసిక్గా నేను చాలాసార్లు చేశాను, అందులో మనలో చాలా మంది కూడా చేసింటారు. వన్స్ January 1st రాగానే ఫుల్ ఆన్ మోటివేషన్ ఉంటుంది. ఫుల్ ఆన్ లేదు, నేను న్యూ ఇయర్ నుండి స్టార్ట్ చేసేయాలి, పక్కా స్టార్ట్ చేసేయాలి అనుకుంటాము. బట్ ఈసారి నేను నోటీస్ చేసింది ఏంటంటే, January 1st నుండి స్టార్ట్ చేయడం కంటే ఒక ఇయర్ డిసెంబర్లోనే స్టార్ట్ చేస్తే, అట్లీస్ట్ ఒక 10 days బిఫోర్ ఆర్ 15 days బిఫోర్ న్యూ ఇయర్ స్టార్ట్ చేస్తే ఆ మోటివేషన్ అలాగే కంటిన్యూ అవుతుంది అని నేను ఫీల్ అవుతాను. ఏం జూహి లాస్ట్లో చెప్తాను, అదేదో 10 రోజుల ముందు చెప్పిండొచ్చు కదా అని తిట్టుకోవద్దండి నన్ను. యాక్చువల్లీ నేను కూడా 15-20 days నుండి, నేను న్యూ ఇయర్ నుండి ఏవైతే చేద్దాం అనుకున్నానో అది 15-20 days ముందు నుండే స్టార్ట్ చేశాను అనమాట. సో దట్ నాకు బ్రేక్ రాకుండా ఉంటుంది ఎక్కడ అని చెప్పేసి. హెల్తీ ఈటింగ్ అవ్వచ్చు, జస్ట్ వెయిట్ లాస్ కోసం ఒకటే కాదు, లేదంటే బికాజ్ ఐ వాంట్ టు బీ ఫిట్, అంటే నా హెల్త్ బాగుందా అని చెప్పేసి. బికాజ్ నేను ఇయర్లీ బ్లడ్ టెస్ట్ కూడా తీసుకుంటూ ఉంటాను చాలా రెగ్యులర్గా, దర్శనం నేను, బికాజ్ మన బాడీ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు కదా అని చూసుకోవడానికి. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఐ డోంట్ హ్యావ్ PCOD, PCOS, టచ్వుడ్. సో థైరాయిడ్ టెస్ట్ అన్నీ చేయించుకుంటాను అనమాట నేను ఇయర్లీ, బికాజ్ మన బాడీ ఎలా రియాక్ట్ అవుతోంది అనేది మనం చూసుకుంటూ ఉండాలి కాబట్టి. సో వాటినన్నిటినీ మెయింటైన్ చేసుకోవడానికి ఐ వాంట్ టు ఈట్ హెల్దీ అంటే ఏదో క్రాష్ డైట్ చేసి అట్లా ఏం కాదు. లీఫీ వెజిటేబుల్స్ అట్లంతా ఇంక్లూడ్ చేద్దాము అని చెప్పేసి ఒక 20 days నుండి ఫాలో అవుతున్నాను అనమాట నేను. సో ఇట్లా మనం ఏదైనా అనుకున్నప్పుడు కొంచెం న్యూ ఇయర్ ముందు నుండే స్టార్ట్ చేస్తే అది అలాగే ప్రొసీడ్ అవుతుంది, అది వర్కౌట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మరి నాకు ఎంత మటుకు వర్కౌట్ అవుతుందో న్యూ ఇయర్లో నాకు కూడా తెలియదు. ఐఎమ్ జస్ట్ సజెస్టింగ్ యూ టు స్టార్ట్ ఎర్లీ అనమాట, సో దట్ మన గోల్స్ అనేటివి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ జస్ట్ ప్రెప్ యువర్ సెల్ఫ్, జస్ట్ మీ రూమ్ క్లీన్ చేసుకోవడం అవ్వచ్చు, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి, మీ సరౌండింగ్స్ కొంచెం క్లీన్గా పెట్టుకోవడం అవ్వచ్చు, మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకోవడం అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ నుండి ఈరోజు ఇక్కడ ఎక్కువ ఉండను, బట్ దిస్ ఈజ్ మై రూమ్. అంటే పెళ్ళి అవ్వక ముందు నేను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ ఇక్కడే ఉన్నాను. ఐ జస్ట్ వాంట్ టు కీప్ మై సరౌండింగ్స్ క్లీన్ అని చెప్పేసి మొత్తం అంతా డీక్లటర్ చేసేసాను అనమాట. సో అలా చేసినప్పుడు మన సరౌండింగ్స్ కొంచెం క్లియర్గా ఉంటే మన థాట్స్ కూడా చాలా క్లియర్గా ఉంటాయి అనేది నా ఫీలింగ్. ఈ వీడియోలో నేను మీకు చాలా జ్ఞానం ఇచ్చేసినాను కదా, నాకు కూడా అదే అనిపించింది. దీస్ ఆర్ మై మిడ్ నైట్ థాట్స్, సడన్ మోటివేషన్, బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ, ఇవన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. అదే ఎనర్జీతో ఫుల్ గ్రూమింగ్ కూడా చేసేసుకున్నాను. అండ్ ఇంకొకటి నేను మీకు చెప్దాం అనుకుంటా ఉండేది ఏంటంటే, మై లేజర్ సెషన్ గైజ్. ఓకే, ఐఎమ్ 70-60% హ్యాపీ విత్ ఇట్ అండ్ 40% నాట్ సో హ్యాపీ విత్ ఇట్, బికాస్ 10 sessions, ఇంకొక సెషన్ పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ 2 months బిఫోరే వెళ్ళాల్సింది. నేను ట్రిప్ అని అదని అక్కడ తిరుక్కుంటూ వెళ్ళలేదన్నమాట. బట్ మీరు చూసుకున్నట్టయితే నా హెయిర్ ఓన్లీ 60% మాత్రమే గ్రోత్ తగ్గింది అనేది నా ఫీలింగ్. సో ఇట్ డిపెండ్స్ అగైన్ హార్మోన్స్ అది ఇది. సో హెయిర్ గ్రోత్ ఎలా ఉంది, ఎంత థిక్నెస్ ఉంది అనే వాటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఆఫ్ కోర్స్. బట్ అదనమాట. అందుకే నేను మొత్తం ఒకసారి నీట్గా షేవ్ చేసేసాను అనమాట. మంత్లీ ఒక్కసారి, నేను 1.5 months ఒకసారి చేసుకున్నా సరిపోతుంది, బికాజ్ లేజర్ వల్ల కొంచెం తగ్గింది హెయిర్ గ్రోత్ అనేది. సో స్కిన్ అంతా కొంచెం కామ్ అవ్వడానికి జస్ట్ అలోవెరా జెల్ మాత్రమే అప్లై చేసేసాను. సో ఐ గ్రూమ్డ్ మై సెల్ఫ్, ఐబ్రోస్. సో సెల్ఫ్ ప్యాంపరింగ్ బిఫోర్ న్యూ ఇయర్, ఓకేనా? Okay guys, night almost 11 aita undi. I'm going to wrap up this vlog. I don't know what all I spoke, but koncham meeku relate ayinatte anpichuntundi. So 2025 with a great positive motivation start cheyandi. Everything is going to be all right. Just take baby little steps. Meeku em goals unna kuda చిన్న మంచిగా మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి మనం లైఫ్ లో. పెద్ద పదాలన్నీ వచ్చేస్తున్నాయి, అడల్ట్హుడ్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. సో 2024 సీజన్ అయిపోయింది. లెట్స్
start a very fresh start. Happy 2025, happy new year everyone. Make sure you subscribe చేయండి. 700k త్వరగా చేసేయండి. We are close to that. Yeah, thank you so much for watching this vlog, and we will see you in the new year. We will see you in our next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Bye.